హాయ్ అండి. ఈరోజైతే మేము పొలంలోకి వెళ్తున్నాము. లాస్ట్ టైం వేసిన విత్తనాలు ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్తున్నాము. పొలంలోకి వెళ్ళే మార్గంలో మా గ్రామ దేవత అయిన దుర్గామాత గుడిని నిర్మిస్తున్నారు. అది త్వరలోనే నిర్మించి పెద్ద ఎత్తున పండగ చేస్తాము అని పెద్దలు అంటున్నారు. సో అది ఇంకా పూర్తి అవుతుంది. ఒకవైపు మీరు చెరువుని చూశారు కదా. సో అందులోనే మా చిన్నప్పుడు ఈతలు నేర్చుకునే వాళ్ళము. చూడండి ఈ పచ్చని వాతావరణము ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో ఇవి చూడాలంటే ఇప్పుడు కాదు, చుట్టూ వరి పొలాలు వేసినప్పుడు చూడాలండి. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంటుంది. సో నెక్స్ట్ ఆ వీడియో కన్ఫామ్గా మీకు చేసి చూపిస్తాను. అది మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కామెంట్ చేయండి మీది ఏ విలేజ్ అనేది. సో పలానా విలేజ్ వాళ్ళు నా యొక్క వీడియో చూస్తున్నారు అని నాకు కూడా కొంచెం సంతృప్తిగా ఉంటుంది. పొలంలోకి అయితే వచ్చేసాం. సో మీకు వరి నారు ఎలా ఉందో చూపిస్తాను. తరచుగా వారం రోజులుగా వర్షం ఏకదాటిగా పడటం వల్ల చాలామంది వరి నారు అయితే కుళ్ళిపోయింది. సో మాది ఎలా ఉందో చూద్దాం. ఇలా నారు వేసిన వెంటనే ఇలా హెవీగా వాటర్ వస్తే మాత్రం ఖచ్చితంగా వరి నారు అయితే పాడైపోతుంది. పాడవకుండా చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారు. మేము కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నాము. ఎలా ఉందో చూద్దాం రండి. మా పొలాలు ఎలా ఉంటాయంటే చుట్టూ కొండలు, కొండల మధ్య పొలం ఉంటుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. చూడండి వాటర్ అయితే ఎంత హెవీగా వస్తుందో. ఈ వాటర్ చాలు పంటను నాశనం చేయడానికి. ఇప్పుడైతే చాలామంది అయితే పాడైపోయి మళ్ళీ వేస్తాను అంటున్నారు వర్షం తగ్గాక. సో చూడండి మాదైతే ఇలా పొలం ఆకు చుట్టూ, దీన్ని ఆకు అంటాం మేము, ఈ ఆకు చుట్టూ గొట్టేసాం వాటరు అందులో వెళ్ళకుండా ఉండడం కోసం. ఒకసారి చుట్టూ తిరుగుతున్నాను ఎక్కడైనా కలుపు ఉందేమో తీద్దామని. సో ఇంకా కలుపు అయితే రాలేదు. ఒక 15 రోజులు దాటితే కలుపు వస్తుంది. ఖచ్చితంగా తీయించాలి. కలుపు తీస్తేనే ఆకు అనేది కొద్ది త్వరగా ఎదుగుతుంది. ఏదైనా పల్లెటూరులో ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలండి. హ్యాపీగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఎంతో మధురంగా ఉంటుంది. సిటీ లైఫ్ వేరు ఏదైనా సరే. పల్లెటూరులో పుట్టాలంటే పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుంటేనే పుడతారు అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ సుమారు మాకు అంటూ ఒక 3 ఎకరాలు ఉంటుంది. మేమే పండిస్తాం. సో వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే పంటలు అయితే పండిస్తాం. అవి కూడా నెక్స్ట్ మీకు చూపిస్తాను. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. కొండలు ఆనుకొని మేఘాలు చూడండి ఎలా ఉంది. హ్యాపీ స్వచ్ఛమైన గాలి. కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.